శ్రీశైలం డ్యాం గేట్లు లీక్ అయ్యాయి. 2 గేట్ల నుంచి భారీగా వాటర్ లీక్ అవుతోంది. దీంతో నీరంతా వృధాగా పోతుంది. 3, 10 నంబర్ గేట్లు లీక్ అయ్యాయి. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపంతో లీక్ అయినట్టుగా ఆరోపణలున్నాయి. తూతూ మంత్రంగా గేట్ల మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. 2 నెలల కిందట గేట్ల రబ్బరు సీళ్లు మార్చినా లీకేజీలు మాత్రం ఆగట్లేదు. ఇటు అధికారుల తీరుపై రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మనం చూస్తున్నాం శ్రీశైలం డ్యాం గేట్లు లీక్ అవుతూ ఉన్నాయి. మొత్తం 3, 10 నంబర్ గేట్ల దగ్గర నీరు వృధాగా పోతోంది. ఎలా చూడొచ్చు? అధికారులు కసరత్తు మరోసారి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాము ఏదైతే గేట్లు క్రషర్ గేట్లకి లీకేజ్ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. 2 గేట్లలో భారీ లీకేజ్ అయ్యి శ్రీశైలంలో ఉన్నటువంటి నీరు వృధా అవుతున్న సందర్భం కనిపిస్తుంది. 10వ నెంబరు అదే విధంగా 3వ నెంబర్ క్రష్ గేట్ కు సంబంధించి భారీగా లీక్ కావడం జరిగింది. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి లీకేజీలు జరుగుతున్నాయని చెప్తూ ఉన్న సందర్భం కనిపిస్తుంది. డ్యాం గేట్లు వార్షిక మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ డ్యామ్ లో మాత్రం లీకేజీలు ఆగడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిసారి కూడా ఏదైతే ఫ్లడ్ వచ్చే సందర్భంలో మాత్రం గేట్లు చెక్ చేసుకోవడం, తూతూ మంత్రంగా ఆ గేట్లు లీకేజీ పనులు చేయడం, చేతులు దులుపుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. 2 నెలల కిందట గేట్ల రబ్బర్ సీల్ గానీ వేయడం జరిగింది. అయినప్పటికీ ఆ లీకేజీలు వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అదే విధంగా డ్యామ్ కు సంబంధించినటువంటి నిపుణుడు కన్నయ్య నాయుడు కూడా గతంలో డ్యామ్ ని పరిశీలించడం జరిగింది. డ్యామ్ లో ఉన్నటువంటి లీకేజీలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికార యంత్రంగా అప్రమత్తం ఉండాలా, అలా అయితేనే గేట్లు భవిష్యత్తులో మరింత దృఢంగా ఉంటుంది. ఇలా లీకేజీ జరిగితే మాత్రం ప్రమాదం ఉంటుందని కన్నయ్య నాయుడు చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా డ్యామ్ కి ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తుంటుంది. అలాంటి సందర్భంలో అధికారులు ఎప్పటికెప్పుడు అప్రమత్తంగా ఉండాలా. అప్రమత్తత లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డ్యామ్ సేఫ్టీ అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ప్రసాద్, మనం చూస్తున్నాం ఇటు ఇంజనీర్ల పర్యవేక్షణ లోపము, తూతూ మంత్రంగా మరమ్మతు పనులనేవి చేపట్టడం వల్లే ఇటు అవుతుందని రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం మరోసారి స్పందించి మరమ్మతులు చేయించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈసారి రాబోయేది వర్షాకాలం, సో ఎలా చూడొచ్చు? ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో డ్యామ్ కు సంబంధించిన లీకేజీల పైన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ క్రషర్ గేట్లు శ్రీశైలం డ్యామ్ కి ఎత్తే సందర్భంలో వారం ముందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా డ్యామ్ అధికారుల పైన సీరియస్ కావడం జరిగింది. డ్యామ్ కు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏదైతే ఎండాకాలం ఉందో అలాంటి సందర్భంలో ఈ డ్యామ్ గేట్లకు సంబంధించి పూర్తిగా పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఏవైనా చిన్న మరమ్మతులు ఉంటే వాటిని పూర్తి చేయాల్సింది ఉన్నప్పటికీ డ్యామ్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంజనీర్లు కూడా ఏదైతే ఫ్లడ్ వస్తుందో ఫ్లడ్ వచ్చిన సందర్భంలో మాత్రమే యాక్టివ్ అవుతారు, తర్వాత పూర్తిగా సైలెంట్ అవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ డ్యామ్ కి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు, అదే విధంగా జూన్, జూలై ఈ మాసాల్లో పెద్ద ఎత్తున వర్షాలు వస్తుంటాయి. వర్షాలు రావడంతో డ్యామ్ గేట్లు గానీ ఎత్తి దిగువకు తరలించే సందర్భం ఉంటుంది. ఈ గతంలో కూడా మనం చూడొచ్చు, ఏదైతే తుంగభద్ర డ్యామ్ ఉందో తుంగభద్ర డ్యామ్ గానీ నిర్లక్ష్యం కావడంతోనే ఒక గేటు కొట్టుకు వెళ్లడం జరిగింది. ఇప్పుడు కూడా శ్రీశైలం డ్యాము గేట్లకు సంబంధించి ఒక ప్రజల్లో మాత్రం అభద్రతా భావం ఏర్పడింది. ప్రధానంగా గేట్లు డ్యామేజ్ కావడము, లీకేజీలు కావడంతో ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాగునీరు అందించేటువంటి బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ అయినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో చోటు చేసుకోకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలా? అయితే నిర్లక్ష్యంగా ఇంజనీరింగ్ లో వ్యవహరించడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్రీశైలం సేఫ్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులను కానీ పూర్తిగా సీరియస్ గా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మాత్రం ఏదైనా డ్యామ్ కు సంబంధించి గేట్లలో ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే
జనవరుల శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. కొంతమంది నిపుణులు కూడా అక్కడ ఏదైతే లీకేజ్ అవుతుందో లీకేజీల పైన దృష్టి సారించినట్లు సమాచారం అంటుంది. అయితే శ్రీశైలం గేట్లకు సంబంధించి లీకేజీల పైన రైతు సంఘాలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు సాగునీరు అందించే డ్యామ్ కు సంబంధించి గేట్లను పూర్తిగా మరమ్మతు చేసి లీకేజ్ లేకుండా చూడాలని కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.